జై శ్రీరామ్. మిత్రులారా, నేను ఈరోజు తల్లిదండ్రులు మరియు కూతురు అంటే కూతుర్ని ఏ విధంగా పెంచుతారు తల్లిదండ్రులు, తర్వాత ఆ కూతుర్లు తల్లిదండ్రులకు ఏం చేస్తున్నారు ఆ విషయం గురించి ఈరోజు ప్రస్తావిస్తున్నాము. ఎట్లాగంటే కూతురు పుట్టిన తర్వాత ఆమెకు ఒక రక్షణ ఉండాలని ఏమేమో త్యాగాలు చేయాల్సి వస్తుందన్నమాట. వాళ్ళ పిల్లలకు సైకిల్ నేర్పించాలంటే వీళ్ళకు బొజ్జ కరిగిపోతుంది అనమాట. వాళ్ళ సైకిల్ నేర్పించడానికే చాలా రోజులు పరిగెత్తాల్సి వస్తుంది. అలాగే కాలేజీకి పోయేటప్పుడు వాళ్ళు బస్సులో చాలా కష్టపడతారని చెప్పేసి వీళ్ళు త్యాగాలు చేసుకొని అంటే కొన్ని కోరికలు అణుచుకొని డబ్బులు మిగిలించుకొని వాళ్ళకు ఒక చిన్న బండి కొనిస్తారనమాట. ద్విచక్ర వాహనం అంటే ఎక్కడ కూడా మధ్యలో ఆగకుండా వెళ్ళాలి అని, వెళ్ళి త్వరగా రావచ్చు ఇంటికని, మళ్ళీ రాత్రి ఇంటికి త్వరగా రావాలని జాగ్రత్తలు కూడా చెప్తుంటారు అనమాట. పార్కుకు తీసుకెళ్తుంటారు, తర్వాత జూకు తీసుకెళ్తుంటారు, ఇంకా తీర్థయాత్రలు చేస్తుంటారు. కూతురుకు అన్నీ నేర్పించాలి, అందరిలో కన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, త్వరగా ఉద్యోగం చేయాలి, మంచి కుటుంబం ఉండాలి కూతురుకని చాలా చాలా త్యాగాలు చేసే తల్లిదండ్రులు చాలామంది అన్నమాట. ఇప్పుడు ఆఫీసు నుంచి త్వరగా రావాలి, పిల్లలను పార్కుకు తీసుకెళ్ళాలి, లేకుంటే ఆదివారము లేకుంటే సెలవు రోజు వీళ్ళను గుడికి తీసుకెళ్ళాలి. ఇట్లా ఎన్నో రకాల కోరికలు తల్లిదండ్రులకు ఉంటాయన్నమాట. సరే, కూతుర్ని పెంచిన తర్వాత కూతురు చదువుకుంటుంది, ఉద్యోగం వస్తుంది, కానీ అటు కొంతమంది కూతుర్లు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకు, అదే నేను ఈరోజు చెప్పదలుచుకున్నాను. అంటే తల్లిదండ్రులు అంత గారాభంగా పెంచి ప్రేమతో పెంచినా కూడా వాళ్ళు తల్లిదండ్రులకు మళ్ళీ తిరిగి ఏమిస్తున్నారు, వాళ్ళు తిరిగి ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కనీసం గౌరవం అన్నా ఇవ్వాలి కదా. అట్లా గౌరవం ఇవ్వకుండా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి ఎవరితోనో పెళ్లి చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళ పరిస్థితి ఏమైంది, తల్లిదండ్రులను ఎదిరించి బయటికి వెళ్ళిపోయిన ఆడపిల్లల పరిస్థితి ఏమైంది, అదే నేను ఈరోజు మీకు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను మీకు చిన్న కథ చెప్తాను చూడండి. నది దాటాలని తండ్రి కూతుర్లు పోతున్నారు. అప్పుడు తండ్రి ఏమన్నాడు, ఇట్లా నది దాటేటప్పుడు అమ్మ నువ్వు నా చేయి పట్టుకో, మళ్ళీ జారిపోకుండా ప్రవాహంలో కొట్టుకొని పోతావని చెప్పాడు. అప్పుడు కూతురు ఏమనింది, లేదు నాన్న నువ్వే నా చేయి పట్టుకో, నేను భద్రంగా ఉంటాను అప్పుడు, ఎందుకంటే నువ్వు నీ చేయి గట్టిది బలంగా ఉంటుంది, నీకు బాధ్యత కూడా ఉంటుంది, కాబట్టి నా చేయి పట్టుకుంటే బాగుంటుంది అని ఆమె అడిగింది అనమాట. తండ్రికి అప్పుడు రెండింటికి తేడా తెలిసి వచ్చింది. అంటే ఏంటి, తండ్రి కూతుర్ని క్షేమంగా ఎంత వయసు వచ్చినా కూడా ఆమె క్షేమంగా ఉండాలని. చాలామంది ఇప్పుడు కూడా చూడండి, 30 సంవత్సరాలైనా నాన్న మా ఇంట్లో ప్లంబర్ పని చేయడం లేదు, ఎలక్ట్రికల్ పని చేయడం లేదు, పని మనిషి రావట్లేదు, ఇంకొకటి జరిగింది అని పెళ్ళి అయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత కూడా చెప్తుంటారు అనమాట. అంటే అంత భద్రత తండ్రి చూసుకుంటాడు కూతురు గురించి అని. ఇప్పుడు నిజ జీవితంలోకి వస్తాం. నిజ జీవితంలో ఏం జరిగింది, ఇప్పుడు జగిత్యాల దగ్గర కోరట్లు ఉంది. చందన దీప్తి అక్క చెల్లెరు అనమాట. అక్కడ కోరట్లలో దీప్తి ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పనిచేస్తుంది, చందన ఏమో ఇక్కడ మామూలుగా ఇంజనీరింగ్ చదువుతున్నా అని చెప్పి 2వ సంవత్సరమే ఫెయిల్ అయిపోయింది, మళ్ళీ 2వ సంవత్సరమే చదువుతుంది. ఫీజులేమో నేను 3వ సంవత్సరం 4వ సంవత్సరం చదువుతున్నా అని అన్ని ఫీజులన్నీ తీసుకునేది, హాస్టల్ డబ్బులు పుస్తకాల డబ్బులు అన్నీ తీసుకునేది. కానీ ఎవరో ఒక ముస్లిం వ్యక్తితో తిరుగుతూ ఉన్నది అనమాట. అసలు చూడండి, చదువు మానేసి ఇట్లా మళ్ళీ ఇంజనీరింగ్ అయిపోయింది, ఇంకా పెళ్లి చేస్తామనే స్థితిలో, అంటే వాళ్ళ అక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సరే ఇద్దరికి ఒకటేసారి అయినా చేద్దాము లేకుంటే విడివిడిగానే చేద్దామని తల్లిదండ్రులు అనుకున్నారు. వాళ్ళు హైదరాబాద్కు వేరే వివాహం కోసం వచ్చారనమాట. వచ్చినప్పుడు అక్కడ ఏం చేసింది, ఆమె చాలా విషయం ఉంది అనమాట. చందన అనే ఆమె చెల్లెలకి ఏం చేసింది, ఈ ఉమర్ అనే ఆయన్ను పిలిపించుకునేది కారులో. వాళ్ళు వచ్చారు హైదరాబాద్ నుంచి. ఇక్కడ ఏంది అక్కకు వాళ్ళ బ్రీజర్ పార్టీ అని ఓడ్కా ఇవన్నీ రకరకాల సారా అంతా తీసుకొచ్చి వాళ్ళ అక్కకు తాపించి ఆమె నిద్రలోకి పోయేటట్టు చూశారు. మళ్ళీ ఇంట్లోకి వాళ్ళు వచ్చి 700 గ్రాముల బంగారుతో పారిపోవాలని చూస్తుంటే వాళ్ళ అక్కకు మెలకు వచ్చి అరిచింది ఏందో గట్టిగా, ఏందో జరుగుతుంది దొంగలని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇట్లా వదిలిపెడితే కష్టమని చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి చేసేసరికి కొద్దిసేపటికి ప్రాణం పోయింది దీప్తికి. వాళ్ళంతా కూడా క్షేమంగా వెళ్ళిపోయినారు, డబ్బులు బంగారం ఇవన్నీ తీసుకొని. తర్వాత తల్లిదండ్రులు ఫోన్ స్విచ్ ఆఫ్ కదా, ఇంట్లో ఎవరో ఏం జరిగిందో అని పక్కింటి వాళ్ళని చూడమంటే ఈమెమో చనిపోయింది, మిగతా వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు పోలీసులకు కేసు పోయింది. పోలీసులు ఎంక్వైరీ చేస్తే మొత్తం కథ అంతా తెలిసిందనమాట.
అంటే ఎంత ఉపాయంగా చందన అనే మహిళ అమ్మాయి పెద్ద కూడా కాదు, ఎక్కువ సంవత్సరాలు కూడా కాదు, 20 సంవత్సరాలే, అంటే చాలా తెలివిగా ప్రవర్తించింది. ఏంటి, ఎవరినో ఒక ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని పారిపోవాలని చూస్తే పోలీసులు అరెస్ట్ చేశారు. అంటే ఎంత తలవంపులు తీసుకొచ్చారో చూడండి. మళ్ళీ అక్కనే చంపేసింది, ఎవరి వెంటనో పారిపోవాలని చూసింది, ఇంట్లో ఉండే బంగారంతా కూడా దొంగిలించేసింది. అంటే ఇట్లా కూడా ఉంటారన్నమాట అమ్మాయిలు. అంటే తల్లిదండ్రులు ఎంత గారాభంగా పెంచితే అంత ద్రోహం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో అమ్రోహి జిల్లాలో భావన్కేరి అనే గ్రామంలో ఈమె షబ్నం అనే ఆవిడ ఒక చిన్న మెకానిక్ను ప్రేమించింది. అంటే వీళ్ళకంతా ఆస్తులు చాలా ఉన్నాయి, కుటుంబంలో 8 మంది ఉన్నారంట. ఈమె కాకుండా ఇంకా 7. పెద్ద భవంతి కూడా ఉంది, పెద్ద గేటు ఉంటుంది వాళ్ళ ఇంటికి పోనీకి. ఇంట్లో ఉన్నప్పుడు మంచి కుటుంబంలోకి కోడలుగా వెళ్తుందని అనుకున్నారు. కానీ ఏమేంటి, ఒక చిన్న మెకానిక్ను నేను ప్రేమించానంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ అభ్యంతరం చెప్పారు. అప్పుడు ఏం చేసింది, నేను బయటికి పోయి బతకలేను, ఈ మెకానిక్తో చాలా కష్టం ఉంటుంది, అందుకని ఏం చేయాలా, ఈ ఆస్తి అంతా నాకు సొంతం కావాలి అంటే ఏం చేయాలి, నేను ఇంట్లో వాళ్ళందరినీ తొలగించుకోవాలి అనుకొని మొత్తం 7 విషం ఇచ్చేసి చంపేసింది. తర్వాత దొంగలు వచ్చినారని ఏదో కేకలేస్తే పోలీసులు మొత్తము కూపిలాగి ఆమె మర్డర్ చేసింది 7. అంటే ఆమె ఒప్పుకున్నది కూడా. అప్పుడు ఆమె ఏంటి 2 నెలల గర్భవతి, తర్వాత కొడుకు పుట్టినాడు, ఆ కొడుకుని ఎవరికో ఇచ్చారనమాట. ఇప్పుడు జైల్లో ఉంది. ఆమెకు కోర్టు వాళ్ళు ఉరిశిక్ష వేశారు. అది ఎప్పుడు జరిగింది, 2008లో జరిగింది. ఇంకా ఆవిడ ఉరిశిక్ష వేయబడలేదు. ఇంకా అట్నే వెయిట్ చేస్తూ వేచి ఉన్నారు అన్నాడు. 16 సంవత్సరాలు అయింది అది మర్డర్ జరిగి. ఇంకా ఏంటంటారు, మన దేశంలో మరి అదే కదా న్యాయం అనేది, చట్టం అనేది కొద్దిగా నిదానంగానే జరుగుతాయి అన్నమాట. ఇట్లా తల్లిదండ్రులను ఎదిరించి ఏదో ఎవరినో పెళ్లి చేసుకోవాలనుకొని బయటికి వెళ్ళలేదు అమ్మాయి, మొత్తం అంతా తల్లిదండ్రులనే లేపేసింది. ఆఖరికి చిన్న బాబు ఉన్నాడు, 10 నెలల బాబును, ఆ బాబును కూడా చంపేసింది అనమాట. ఆ బాబు ఏం చేసినాడు మరి, అంటే అంత క్రూరత్వం ఉంది ఇక్కడ అమ్మాయిలకు. అంటే తల్లిదండ్రుల మీద ద్వేషం బాగా పెంచుకున్నారు. కేరళ స్టోరీ అనే సినిమా చూసే ఉంటారు. అందులో ఏంటంటే అమ్మాయిని మాయమాటలు చెప్పేసి వాళ్ళను ముస్లిమ్స్ను పెళ్లి చేసుకోవడము, తర్వాత అమ్మాయిని వేరే ఇరాక్, సిరియా దేశాలకు సెక్స్ వర్కర్గా పంపడం ఇదంతా చూపించారు. అటువంటిదే నిజంగా జరిగింది అనమాట. అంతకుముందు 2016లో అలెఖ్య అనే అమ్మాయి చదువుకుంటుంటే మాయమాటలు చెప్పి షఫీన్ అనేవాడు పెళ్లి చేసుకున్నాడు అన్నమాట. తర్వాత అది కేసు కోర్టుకు వెళ్తే అటువంటి పెళ్లి చెల్లదు అన్నారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. వీళ్ళు చాలా ఖర్చు పెట్టగలిగిన స్తోమత ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళు సుప్రీంకోర్టు కూడా వెళ్ళారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయిని ముస్లింగా మార్చి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని. సుప్రీంకోర్టు వాళ్ళు ఏం చేశారు, ఆమెకు స్వతంత్రంగా వ్యవహరించమని చెప్పారనమాట. నీ ఇష్టం వచ్చిన నువ్వు కలవచ్చు, తల్లిదండ్రులైనా కలవచ్చు, మిగతా వాళ్ళనన్నా కలవచ్చు, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు తర్వాత అని. ఫస్ట్ మ్యారేజ్ ఎలాగో అది రద్దు అయిపోయింది కాబట్టి. తర్వాత అమ్మాయి కనపడకుండా పోయింది. మళ్ళీ పెళ్లి చేసుకునేది ఏంటి అంటే తర్వాత తెలిసింది ఏంటంటే అమ్మాయిని సిరియాకు లేకుంటే ఇరాక్ బార్డర్లో సెక్స్ వర్కర్గా పంపించేశారని. చేతులకు బేడీలు వేసి వాళ్ళని అట్లనే ఉంచేస్తారు. తర్వాత శ్రద్ధా వాల్కర్ అనే ఒక అమ్మాయి, అంటే ముంబైలో అమ్మాయి ఏం చేసింది, లివింగ్ రిలేషన్షిప్ అంటే ఉంచుకోవడం అంటారు కదా, అట్లాగా ఒక అబ్బాయిని అనమాట, అఫ్తాబ్ అనే అబ్బాయితో ఢిల్లీకి వెళ్ళింది అనమాట. ఉద్యోగం చేస్తుంది, మంచిగా ఉంటుంది, పెళ్లి కూడా చేసుకోవచ్చు మంచిగా. కానీ అట్లా చేసుకోకుండా ఏదో లివింగ్ రిలేషన్షిప్ అని పోతే వాడు విపరీతంగా బాధ పెడుతున్నాడు. తల్లి చనిపోయినా కూడా ఆమె తండ్రి దగ్గరికి రాలేదు, అక్కడే ఉన్నది. ఆయన 35 ముక్కలు చేశాడనమాట ఆ అఫ్తాబ్ అనే ఆయన. తర్వాత ఏంటి, ఇంకొక కేసు ఉంది కదా నిక్కీ యాదవ్ అనే ఆమె కూడా అంతే అనమాట, ఎవరినో పెళ్లి చేసుకుంటా అని పోయింది. అక్కడ ఆయన ఏం చేశాడు, పెద్దగా ఒక ఫ్రిడ్జ్లో ఈమె శవాన్ని చంపేసిన తర్వాత ఈమె శవాన్ని దాచిపెట్టారు ఒక డాబాలో. తర్వాత శవాన్ని పోలీసులు కనుక్కున్నారు, చాలామందిని కూడా అరెస్ట్ చేశారు. సంస్కృతికి గౌరవించకుండా, లేకపోతే తల్లిదండ్రులను గౌరవించకుండా, చుట్టుపక్కల వారిని ఎవరిని గౌరవించకుండా ఏదో కొత్త సంస్కృతి అనమాట. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ అనడము, లివింగ్ రిలేషన్షిప్ అనడము, ఇవన్నీ కూడా విపరీతంగా, అంటే తల్లిదండ్రులకు ఏమాత్రం గౌరవించకుండా పోయిన వాళ్ళు ఏ విధంగా అయ్యారు,
ఆమె నిఖి యాదవ్ సాహిల్తో పోయింది, పెద్ద ఫ్రిడ్జ్లో శవమై తేలింది అనమాట. మనం అంట మీకు బుద్ధి వచ్చింది కదా అని అన్నికి వాళ్ళు బతికి లేరు. అంటే వాళ్ళు కర్మ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఎవరైనా సరే కర్మ సిద్ధాంతం అనుభవించక తప్పదు. ఏమాత్రము తల్లిదండ్రులకు గౌరవించకుండా, సంస్కృతికి గౌరవించకుండా, చుట్టుపక్కల వాళ్ళకు ఎవరిని గౌరవించకుండా పోతే ఏమైనారు? ముక్కలు అయిపోయిన ఒకరు, సెక్స్ వర్కర్ ఒకరు అయిపోతే పెద్ద ఫ్రిడ్జ్లో శవమై తేలిన వాళ్ళు ఒకరు. చాలామందిని అరెస్ట్ చేయొచ్చు, కానీ ఏం మేలు వీళ్ళు ప్రాణం పోగొట్టుకున్నారు. వీళ్ళ తల్లిదండ్రులకు చాలా అవమానము, దుఃఖము మిగిలించారు. ఈ మధ్య కొన్ని భయంకరమైన వార్తలు మీరు కూడా వినే ఉంటారు. ఒకటేంటంటే భర్త భార్యను చంపేసి కుక్కర్లో ఉడికించి ఏదేదో చేశాడని, అంటే ముక్కలు చేసిన తర్వాత. ఇంకోటి కాపురాలు ఏంటంటే గర్భవతి అయిన మహిళతో ఆయన అంతకుముందు విడిగా ఉన్నాడు, భార్య గర్భవతి అని తెలుసుకొని ఇది గర్భానికి నేను కారణం కాదు అని చెప్పి అనుమానంతో ఏం చేశాడు, ఆయన గర్భం అంటే పొట్ట మీద కూర్చొని ఆమెను ఊపిరాడకుండా చేసి చంపేసినాడు అనేది. వాళ్ళది కూడా ప్రేమ వివాహమే, అది స్నేహ సత్యనారాయణ అని. అంతకుముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతే కాపురం చేసింది. కొడుకు పుట్టిన తర్వాత వెంటనే కొడుకును డబ్బులకు అమ్మాలని ఆయన ప్రయత్నం చేశాడు. అంటే ఏమీ పని చేయకుండా జులాయిగా తిరిగేవాడు అనమాట. ఇక తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే ఈ మధ్య అంటే 4-5 రోజుల క్రితం జరిగినది. ఒక ఆవిడ తన 2 కూతులను ఉరివేసి మళ్ళీ తను కూడా చనిపోయిందని, మదిర దగ్గర నిదానాపురం అని గ్రామంలో. ఆమె అయింది అంతకుముందు ప్రేమ వివాహం షేక్ బాజీ అని ఆయనతో. అంటే తల్లిదండ్రులను ఎదిరించి నేను మేజర్ను అని, తల్లిదండ్రులు మంచిగా ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, లెక్చరర్లు, డబ్బులు మీది ఏం అక్కర్లేదు, నాకు ప్రేమనే ముఖ్యము, నేను ప్రేమించిన వాటితోనే వెళ్ళిపోతానని చెప్పి ఆమె కాపురం పెట్టేసింది. 2 కూతుర్లు కూడా, 2 కూతుర్ల తర్వాత ఈయన ఏం పని చేస్తున్నాడు? ఏమీ పని చేయడం లేదు. ఎట్లా మరి ఆదాయం? ఈమె ఏదో చిన్న పనులు చేసి సంపాదించుకోవాల్సిందే. చూడండి, తల్లిదండ్రులు లెక్చరర్లు, ఉన్నత స్థితిలో ఉన్న వాళ్ళు, మంచిగా పెళ్లి చేయగలిగిన స్థితిలో ఉన్నవాళ్ళు, కానీ ఈమె కర్మ కాలేంది బయటికి వచ్చేసింది. ఎటువంటి వాడిని పెళ్లి చేసుకునేది? వీడు దొంగ. ఎప్పుడు చూసినా పోలీసులు వచ్చేది, పట్టుకుపోయేది దొంగతనం కేసులో. ఆ చుట్టుపక్కల వాళ్ళంతా చూస్తుంటారు, అరెస్ట్ అయినది. మళ్ళీ ఈయన బెయిల్ మీద వస్తాడు, మళ్ళీ దొంగతనం చేస్తాడు, మళ్ళీ పోలీసులు అరెస్ట్ చేస్తారన్నమాట. ఇట్లా జరుగుతుంటే ఇదంతా విసిగించుకొని వెంటనే ఆమె ఆత్మహత్య చేసుకునేది. ఇట్లా ఎంతమందో అనమాట. ప్రేమించినాము, ఎవరినో సుంటను ప్రేమించినాము, లోఫర్ను ప్రేమించినాము, రాస్కెల్ను ప్రేమించాము, ఇడియట్ను ప్రేమించాము అని చెప్పేసి బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? తల్లిదండ్రులకు చాలా బాధ ఉంటుంది. కొంతమంది తల్లిదండ్రులు ఏంటంటే ఆ బాధ తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇక్కడ ఒకసారి తమిళనాడులో అదే పెద్ద కూతురు ఇట్లా బయటికి వెళ్ళిపోతే కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకున్నారు, ఆ అవమానం భరించలేక. అక్కడ ఆమెను ముంబైలో అమ్మేశారు. ఇక్కడ ఎన్ని కేసులు జరుగుతున్నాయంటే 1 కాదు 2 కాదు, వేలలో లక్షల్లో బయటికి పోయిన అమ్మాయిలు, తల్లిదండ్రులను కాదన్న అమ్మాయిలు, సంస్కృతిని వదిలేసిన అమ్మాయిలు ఏమైనారు? శవమైతే తేలినారు. చంపిన తర్వాత వాళ్ళను ఫ్రిడ్జ్లో పెట్టేశారనమాట. ఇట్లా ఎంతమందిని అంటే అంతమందిని అనమాట. సినిమా వేరు, జీవితం వేరు. జీవితంలో ఏమవుతుంది? వాళ్ళు శవాలు అయిపోతున్నారు. ఇంకా తర్వాత సెక్స్ వర్కర్లుగా అమ్మబడుతున్నారు. మరి అంత అవసరమా? మనకేం తల్లిదండ్రులు ఏమి పెళ్లి చేయరా అని అనుకోలేదు వీళ్ళు. తర్వాత సమాజంలో జరిగే విషయాలపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.